హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఏమిటి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు అసలు ఎందుకు తగ్గిపోతున్నారు, ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా ద నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్, వై ఆంధ్ర అండ్ తెలంగాణ ఆర్ బిహైండ్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఈ వీడియోలో బేసిక్గా మనము కొన్ని రీజన్స్ని అనాలిసిస్ చేద్దాము, కొన్ని ట్రెండ్స్ని అనాలిసిస్ చేద్దాము. అలాగే ప్రతి సంవత్సరం మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో యాన్యువల్ రిపోర్ట్స్ అనేది ఇస్తుంది. వన్ ఆఫ్ ద యాన్యువల్ రిపోర్ట్ని కూడా మనం అనలైజ్ చేసి వాట్ ఈస్ ద పర్సంటేజ్ అండ్ వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఆర్ వెరీ లో ఇన్ తెలుగు స్టేట్స్ అనేది మనము చూద్దాం. సో ముందుగా వై ఎస్ఎస్సి మార్కెట్ ఈజ్ లో ఇన్ తెలుగు స్టేట్స్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి. ఆ రీజన్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ గురించి అందరికీ తెలుసా? రైట్. ఎస్ఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్, వాటి ప్యాటర్న్స్ గురించి మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసాము. దానికి మీరందరూ కూడా ఒకసారి మన ఛానల్లో ఆ వీడియో చూడొచ్చు. సో ఒకసారి మనం ఇక్కడ ఒక రీవిజిట్ అనేది కనుక మనం చేసుకున్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా ఎస్ఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్. స్టార్టింగ్ ఫ్రమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ మనకి చూసుకున్నట్టయితే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేఈ, జేహెచ్టి, స్టెనోగ్రాఫర్, అలాగే జీడీ, ఎస్ఎస్సి జీడీ, దాంతోపాటు ఎస్ఎస్సి సిపిఓ, ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. సో ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఎవరికి కూడా ఈ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి తెలుసో లేదో అనేది ఒక డౌట్. దాంతోపాటు కొన్ని రీజన్స్ని, హై నెంబర్ ఆఫ్ రీజన్స్, దేర్ మైట్ బి మల్టిపుల్ రీజన్స్ అండి, కొన్ని హై నెంబర్ ఆఫ్ రీజన్స్ని మనం ఫిల్టర్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ముందుగా మెయిన్ రీజన్ మనం చూసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. సో పీపుల్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి ఏమని ఉంటుంది, వాళ్ళ సొంత రాష్ట్రాల్లో వాళ్ళకి గనక పోస్టింగ్ వస్తే లైక్ ఏపీపీఎస్సి కానివ్వండి, టీజీపీఎస్సి కానివ్వండి, పోలీస్ ఎగ్జామ్స్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఈ ఎగ్జామ్స్ అన్నిటిలో ఉన్నటువంటి లాభం ఏంటి అండి అంటే ముందుగా లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటుంది. ఎగ్జామ్స్లో కూడా మీ లోకల్ లాంగ్వేజ్తో రాయొచ్చు. అలాగే లోకల్ పోస్టింగ్స్ విత్ ఇన్ ద స్టేట్, మీకు కావాల్సినటువంటి రాష్ట్రంలో మీకు పోస్టింగ్స్ ఉంటాయి. సో దట్ మీ దే కెన్ స్పెండ్ విత్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ కన్సిడరేషన్ ఈజ్ ఆల్సో బీన్ టేకెన్ కేర్. సో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఎస్ఎస్సి ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. వి స్టిల్ హ్యావ్ మోర్ రీజన్స్. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎందుకంటే మనకి లోకల్ పోస్టింగ్స్ ఉంటాయి అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ బెనిఫిట్స్ అండ్ వీటికి ఉండేటువంటి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఎస్ఎస్సి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ నార్త్ ఇండియా డామినెన్స్. వెన్ ఐ సే నార్త్ ఇండియా డామినెన్స్, మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చాలామంది నమ్ముతారు. కంపేర్ టు సౌత్ స్టేట్స్, నార్త్ స్టేట్స్తో మనం కంపీట్ అవ్వాలి. ఎస్ఎస్సి అనేది స్టేట్ ఎగ్జామ్ కాదండి, ఇట్స్ సెంట్రల్ జాబ్స్. అవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ లెవెల్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో వాట్ ఈస్ ద మిత్ ఏంటి అంటే అందరూ కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, కట్ ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో తెలుగు పీపుల్ అందరూ కొంచెం వెనక్కి అడుగు వేస్తారు. సో ఇక్కడ నేను ఇచ్చినటువంటి కొన్ని హైలైట్స్ మీరు చూస్తే మనకి యాన్యువల్ రిపోర్ట్ అనేది ఉంది. ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి రిలీజెస్ అన్ యాన్యువల్ రిపోర్ట్ ఇన్ ఇట్స్ వెబ్సైట్. ఇప్పుడు నేను యాన్యువల్ రిపోర్ట్ చూపిస్తాను, బట్ ఇక్కడ ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్ మీరు చూస్తే ఇక్కడ మనం బీహార్, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ అండి. 2023 నుంచి 2025 వరకు కూడా మనం చూసుకున్నట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ విత్ ఇన్ ద పర్సంటేజ్ వాల్యూ చూసుకుంటే 12%లో బీహార్ ఉంది, 16%లో ఉత్తరప్రదేశ్ ఉంది. మనకి ఇక్కడ చూడండి తెలంగాణ ఈజ్ 1%, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా 3 to 4% మధ్యలో ఉండింది. సో నౌ వీ విల్ డీప్ డైవ్ ఇన్ టు ద అనాలిసిస్. ఎస్, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన ssc.gov.inలో మనకి యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయండి. 2024, 2025 ఇలా మీరు ఇలా వ్యూ చేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా. అండ్ అలాగే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్,
సో దీస్ ఆర్ ద యాన్యువల్ రిపోర్ట్స్ వేర్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద ssc.gov.in గవర్నమెంట్ వెబ్సైట్. సో ఈ యాన్యువల్ రిపోర్ట్లో మొత్తం అంతా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఎబ్రివేషన్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఇదంతా కూడా కాంటెంట్స్ అనమాట. ఎట్లాంటి సెలెక్షన్ పోస్ట్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి, ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తారు క్యాండిడేట్స్కి, ఇవన్నీ. సో ఇవంతా మనకి ఇప్పుడు రిలవెంట్ కాదు. కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ సెక్షన్, టేబుల్ 3.7లో మనం చూసుకుంటే అప్లికేషన్స్ రిసీవ్డ్ ఈ పర్సంటేజ్ వాల్యూ మనం చూస్తే ఇక్కడ ఎవ్రీ స్టేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3.5 to 4% మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. బీహార్ ఇట్ ఈజ్ ఇన్ 12% ఆల్మోస్ట్. చండీగఢ్ మీరు చూస్తే, అండ్ నెక్స్ట్ హైయెస్ట్లో మనకి కిందకి వెళ్తే ఇంకా స్క్రోల్ చేస్తే గుజరాత్, హర్యానా ఇవన్నీ కొంచెం గుడ్ నెంబర్లోనే కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్లీ ఉత్తరప్రదేశ్, పంజాబ్, వీటన్ని, తమిళనాడు ఈజ్ ఆల్సో వెరీ లెస్ కంపేర్ టు ఈవెన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అండ్ ఇఫ్ యూ సీ ఉత్తరప్రదేశ్ ఇస్ వెరీ హైయెస్ట్ అండి. తెలంగాణలో కూడా అరౌండ్ 1.8 యావరేజ్ కనుక చూసుకుంటే 1.8 to 1.5 అబవ్ మధ్యలో పర్సంటేజ్ వాల్యూ ఆఫ్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇవన్నీ కేటగరైజేషన్స్, ఇది మనకు అవసరం లేదు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, నార్త్ ఇండియన్ డామినెన్స్ అనేది కనిపిస్తుంది. సో దట్ పీపుల్ థింక్ దట్ ఇది రియాలిటీ కాదు. పీపుల్ థింక్ దట్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, కట్ ఆఫ్స్ ఎక్కువగా ఉంటుంది, మనం క్రాక్ చేయలేము, మనకి స్టేట్లోనే వచ్చేస్తే సరిపోతుంది కదా అనుకుంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి లిస్ట్లో ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మనకి మ్యాథ్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఎస్పెషల్లీ పీపుల్ ఫేస్ మోర్ ఇష్యూస్ ఇన్ ద ఇంగ్లీష్ అండి. తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఎక్కువగా ఇంగ్లీష్లో చాలా ఇబ్బంది పడతారు. మన ఎయిమ్ హై తెలుగులో స్టార్టింగ్లో మనము యూపీఎస్సీ, బ్యాంకింగ్ అన్నిటి కంటెంట్ చేసినప్పటికీ కూడా మన ఎస్ఎస్సి మీద ఎక్కువ ఫోకస్ చేసాము. స్టార్టింగ్లో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎస్పెషల్లీ ఎస్ఎస్సి రిలేటెడ్ ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ కానివ్వండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెనేషను, లేకపోతే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వచ్చినంత క్రేజ్, వచ్చినంత క్రౌడ్ వేరే దేనికి రాలేదు. నేను చేసినటువంటి వీడియోస్లో నేను అబ్జర్వ్ చేశాను ఆ ట్రెండ్. పీపుల్ నీడ్ మోర్ ఇంగ్లీష్ క్లాసెస్. రీజనింగ్ కూడా రీజనింగ్ అని ఎందుకు రాశానంటే రీజనింగ్లో కూడా కొంచెం తడబడుతున్నారు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు ఏదైతే స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే డిఎస్సి కానివ్వండి, పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంచుమించుగా సేమ్ సిలబస్ ఉంటుంది. కొంచెం ఇక్కడ లిటిల్ బిట్ బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్స్, ఎస్ఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ అన్నీ మీరు చూసుకున్నట్టయితే ప్రతిదానికి సిలబస్ అనేది ప్రీగా ఉంటుంది. అది మీరు ప్రిపేర్ అయితే కొంచెం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మనం వెళ్ళాల్సి ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. సో ఇంగ్లీష్ గురించి పర్టికులర్గా ఎంఫసైజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంగ్లీష్కి సంబంధించి నార్త్లో ఉన్నటువంటి కోచింగ్ లెవెల్ ఆఫ్ ఎకోసిస్టమ్ మన సౌత్లో లేదు. ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో ఎస్ఎస్సి మీద ఎక్కువ ఫోకస్ ఉన్నాయి, లేవు అనట్లేదు. బట్ ఆస్పిరెంట్స్ ఎక్కువ మక్కువ చూపించకుండా ఉండడానికి అంత హైప్ మనం క్రియేట్ చేయట్లేదు. దాని గురించి ఇంపార్టెన్స్ అనేది మనం ఎక్కడ స్ప్రెడ్ చేయట్లేదు. నేను డిమోటివేట్ చేయట్లేదండి. ఐఎమ్ టెల్లింగ్ ద ఇంపార్టెన్స్, ఐఎమ్ టెల్లింగ్ ద ఆపర్చునిటీస్ విచ్ ఆస్పిరెంట్స్ ఆర్ రియల్లీ మిస్సింగ్ అవుట్ బికాస్ ఆఫ్ సమ్ మిత్స్. సో ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ సబ్జెక్ట్ అండ్ అలాగే రీజనింగ్ సబ్జెక్ట్ కూడా ఒక ఫియర్ అనేది ఉంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్గా జాబ్ పోస్టింగ్స్ చూస్తే ఢిల్లీలో కానివ్వండి, పంజాబ్లో, ఉత్తరప్రదేశ్, హర్యానా, లేకపోతే రాజస్థాన్, ఇటువంటి పోస్టులు. మనం ఏం చెప్పాము, ఎస్ఎస్సి అనేది సెంట్రల్ లెవెల్లో పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి మనకి జాబ్ పోస్టింగ్స్ అనేవి విత్ ఇన్ ద స్టేట్ అయితే రావు, సెంట్రల్ లెవెల్లోనే పోస్టింగ్స్ ఉంటాయి. సో ఇది అందరికీ భయం, ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు, ఎక్కడ సెటిల్ అవ్వాలో తెలియని ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సో నేను కష్టపడితే స్టేట్ గవర్నమెంట్ జాబే వస్తుంది కదా, నేను కష్టపడితే బ్యాంక్ జాబ్ వస్తుంది, లేదా నేను కష్టపడితే పోలీస్ జాబ్, డిఎస్సి ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనుకుంటారు. బట్ జస్ట్ బికాజ్ జాబ్ లొకేషన్ ప్రాబ్లం వల్ల కూడా చాలామంది తెలుగు ఆస్పిరెంట్స్ ఎస్ఎస్సిని పక్కన పెట్టేస్తున్నారు. వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్స్లో మనకి ప్రైవేట్ సెక్టర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయండి. వెన్ ఐ సే ప్రైవేట్ సెక్టర్, ఐటీ జాబ్స్ కానివ్వండి,
ఐటీ కానివ్వండి, బీపీఓ కానివ్వండి, రైట్? కస్టమర్ సపోర్ట్, సర్వీస్ బేస్డ్ ఎక్కువైపోతున్నాయి ఆపర్చునిటీస్. సో చిన్న జాబ్ అయినా సరే వితిన్ ద స్టేట్ ఆర్ వితిన్ ద సిటీలో మీకు జాబ్ వస్తుంటే, ఎస్పెషల్లీ హైదరాబాద్ కానివ్వండి, విశాఖపట్నం, వీటిల్లో మనకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ రావడం వల్ల తెలుగు వాళ్ళందరూ కూడా వీటిల్లోనే సెటిల్ అయిపోతున్నారనమాట, రైట్? సో కస్టమర్ సర్వీసు, కస్టమర్ సపోర్టు, లేకపోతే సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, బీపీఓ కానివ్వండి, కాల్ సెంటర్ కానివ్వండి, ఐటీ సైడ్ కూడా. బట్ ఐటీ సైడ్ ఏంటంటే అట్లీస్ట్ మనకి ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సర్వీస్ బేస్డ్ జాబ్స్ అన్నీ కూడా బేసిక్ చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడే దొరికేస్తోంది కదా అనేసి ఎస్ఎస్సిని పక్కన పెడుతున్నారు. సో దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ ఫైనల్లీ మనకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్గా మనకి ఉంది అని మనము చెప్పొచ్చండి. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అని చెప్తే ముందుగా చాలామంది అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్ అంటే ఏంటి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషను జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మనం వదిలేద్దాం అనుకుంటున్నారు. కానీ దాంట్లో ఉండే పర్క్స్ అండ్ బెనిఫిట్స్, జాబ్ రోల్ ఏంటి, ప్రెషర్ ఉంటుందా, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, గ్రోత్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఏ రకంగా ఉంటాయి, విత్ ఇన్ 5 years ఆఫ్ డౌన్ ద లైన్ నేను ఎంతవరకు ఎదగచ్చు, ఒకవేళ నేను ఎస్ఎస్సిలో ఒక ప్రిపరేషన్ నేను గెయిన్ చేసుకొని కొంతకాలం నేను జాబ్ చేసిన తర్వాత ఇంకేమైనా ఆపర్చునిటీస్కి నేను మూవ్ అవ్వచ్చా, స్విచ్ అవ్వచ్చా. దేర్ ఈజ్ అ లాట్ టు నో. జస్ట్ లైక్ మీరు గ్రూప్స్కి ఎలా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్, ఎస్ఎస్సి గురించి కూడా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. బట్ దేర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి ఇవ్వరు. ఇప్పుడు కూడా రాబోయే టైంలో, ఇప్పుడు మనకి 21st మన సీజీఎల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విండో అనేది క్లోజ్ అయిపోయింది, అప్లికేషన్ విండో. మనకి సెప్టెంబర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. కానీ ఎంతమంది అప్లై చేశారో మనకి ఇంకా యాన్యువల్ రిపోర్ట్ వస్తే కానీ మనకి తెలియదు స్టేట్ వైజ్, రైట్? అలాగే గ్రూప్స్ నోటిఫికేషన్ రాబోతుంది. గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తే అందరూ కూడా ప్రిపరేషన్ మొత్తం గ్రూప్స్ మీదే పెడతారు, ఎస్ఎస్సి మీద ఎవరు పెట్టరు. సో నేను గ్రూప్స్ని తక్కువ చేయట్లేదు, ఎస్ఎస్సిని ఎంఫసైజ్ చేయట్లేదు. దెర్ ఈజ్ అన్ స్మాల్ ఆపర్చునిటీ విచ్ యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆల్సో. దీన్ని కూడా ఉపయోగించుకోండి. అక్కడ పెట్టిన ప్రిపరేషన్ కష్టంలో ఇక్కడ కూడా ఒక ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీస్ వస్తే, ప్రెషర్ అన్ని జాబ్స్లో ప్రెషర్ ఉంటుంది కాదంటలేదు, బట్ ఎస్ఎస్సిలో మీకు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ మీ ఎవరికైనా హై లెవెల్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే, మీకు లొకేషన్ ప్రాబ్లం లేదు అనుకుంటే, యూ కెన్ జస్ట్ గివ్ ఎ ట్రై అంటున్నాను నేను. వదిలేయండి, గ్రూప్స్ వదిలేయండి, ఎస్ఎస్సిని పట్టుకుంటే నేను ఎక్కడ చెప్పట్లేదు. ద రీజన్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో ఈజ్ టు ఎంఫసైజ్ ఆర్ టు నో, టు షో ద ఇన్ఫర్మేషన్. ఈవెన్ మీరు మనకి గూగుల్ ట్రెండ్స్ ఉంటుందండి, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళి మీరు ఎస్ఎస్సికి, ఏపీపీఎస్సి గ్రూప్స్కి, టీజీపీఎస్సికి వీటన్నిటికీ కంపారిజన్ చూడండి. ద హై ట్రెండ్ అనేది దేనికి ఉంది అనేది మనకి కనిపిస్తుంది. సో ద మోటో ఆఫ్ దిస్ వీడియో ఏమిటి అంటే, ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఎందుకు ఆస్పిరెంట్స్ తక్కువగా ఉన్నారంటే ఇవి ఆపర్చునిటీస్. దీనివల్ల చాలామందికి లాభం కూడా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో వేరే వాళ్ళతో కంపీట్ అయినా కూడా కాంపిటీషన్ అంత ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నారు, కానీ మోడరేట్గానే ఉంటుంది. సో ఎవరైతే కష్టపడి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు, వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల కొంతమంది మిస్ అవుతారు ఆపర్చునిటీస్, కొంతమంది దాన్ని గెట్ ఇన్ అవుతారు. సో నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అవతల స్టేట్స్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంది, మన స్టేట్స్లో డామినేషన్ తక్కువ ఉంది, లైట్లే మనం కూడా ఏం అప్లై చేస్తాంలే అని వదిలేయద్దు. టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఎవరో ఏదో చేస్తున్నారు అని మన ప్రిపరేషన్ని మనం ఆపొద్దు. డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. డిసైడ్ యువర్ సెల్ఫ్, పుట్ యువర్ ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. బ్యాంక్ ఎగ్జామ్ అయినా అవ్వండి, యూపీఎస్సీ, ఎస్పెషల్లీ ఈవెన్ యూపీఎస్సీ ఆల్సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, బట్ కంపేర్డ్ టు కొంచెం అవేర్నెస్ లేదు, తక్కువ. చాలామంది యూపీఎస్సీని ఒక బిజినెస్ లాగా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంతా కూడా చేసేసుకున్నారు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ మిత్స్. అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే ఒక పర్సన్ ఎంత కన్సిస్టెన్సీ పెట్టినా లక్ ఫ్యాక్టర్ అనేది కూడా కలిసి రావాలి. ఐ అగ్రీ విత్ దట్ ఆల్సో. ఒక 0.5% లక్ అన్న మనకు కలిసి రావాలి. లక్ పక్కన పెడితే మీ కన్సిస్టెన్సీ, మీకు హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ పోదు. యూపీఎస్సీ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, ఈ గ్రూప్స్ కానివ్వండి, గ్రూప్స్లో కూడా చాలా కష్టపడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, డోంట్ ప్రిపేర్ బేస్డ్ ఆన్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్, ప్రిపేర్ బేస్డ్ ఆన్ వేర్ ఆపర్చునిటీ ఎగ్జిస్ట్. మీకు ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. నేను మన ఛానల్లో ఎస్ఎస్సిలో
ఉమెన్‌కి యూజ్‌ఫుల్ అయ్యేటువంటి జాబ్స్, బెస్ట్ జాబ్స్ ఇన్ ఎస్ఎస్‌సి ఫర్ వుమెన్ అనేది ఒక వీడియో చేశాను. వీడియో ఖచ్చితంగా అందరూ చూడండి. సో, ఆపర్చునిటీస్‌ని ఉన్నాయి. వాటిని వాడుకోండి. యూటిలైజ్ చేసుకోండి. బ్యాంక్ ఎగ్జామ్, గ్రూప్ ఎగ్జామ్‌లో పెట్టిన ప్రిపరేషన్‌ని ఇక్కడ కొంచెం వాడి ఈ ఎగ్జామ్స్‌ని కూడా అటెంప్ట్ చేసుకోండి. మేక్ రైట్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. మీకు ఏజ్ లిమిట్ ఉన్నంత వరకే. మీకు ఏజ్ లిమిట్ దాటిపోయిన తర్వాత నేను ట్రై చేసుంటే బావుండు అనుకుంటే మాత్రం కొన్ని ఆపర్చునిటీస్ క్లోజ్ అయిపోతాయి. ఓకే. Hope this video helps. You have seen many reasons why the trend of Telugu state aspirants is very less compared to other states. This is just an awareness video. మనం ఎక్కడా కూడా ఏ ఎగ్జామ్ని కూడా తక్కువ చేయట్లేదు. నేను చెప్పింది ఏంటి అంటే మీకు ఇంకా ఒక వ్యాస్ట్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. వీటిని ఎవరో ఏదో చెప్పారని నార్త్ సైడ్ కోచింగ్ ఎక్కువగా ఉంటుంది వీటికి, మన సైడ్ అవ్వదు అంటే నో. దేర్ ఆర్ రిసోర్సెస్, దేర్ ఆర్ ఆపర్చునిటీస్, ప్రిపరేషన్ ప్లాన్స్. అక్కడ ప్రిపేర్ అయిన మ్యాథ్సే, బేసిక్ టు అడ్వాన్స్ మ్యాథ్సే ఇక్కడ ఉంటుంది. అందులో వచ్చే ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఇక్కడ ఉంటుంది. మీ బేస్ లైన్ ఆఫ్ ప్రిపరేషన్ మారదు. హారిజాంటల్స్ మారవు, వర్టికల్స్ మారుతాయి, ఎగ్జామ్స్ మారుతాయి. బేస్ లైన్ ఆఫ్ ప్రిపరేషన్ ఎప్పటికీ మారదు. సో డెఫినెట్లీ మేక్ రైట్ యూజ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి అనే కాదు, యూపీఎస్సీ కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ గ్రూప్స్లో ఉన్నప్పటికీ జస్ట్ ఒక అటెంప్ట్ ఇచ్చి చూడండి. ఓకే. సో దిస్ ఈజ్ జస్ట్ అన్ అవేర్నెస్ వీడియో. వై అని చెప్పేసి వై ద మార్కెట్ ఈజ్ వెరీ లో ఇన్ తెలుగు స్టేట్స్ అని అంతవరకే అవేర్నెస్ కోసం చేసిన వీడియో. ఏ ఎగ్జామ్ని తక్కువ చేసి మాట్లాడింది అయితే కాదు. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ సో మచ్.